ఓం శాంతి. ఈరోజు మురళి 27/7/2022. मीठे बच्चे, तुम्हें अब असुरी अवगुण निकाल ईश्वरीय गुण धारण करने हैं. बाप से अपने 21 जन्मों का स्वराज्य लेना है. మధురమైన పిల్లలరా, మీరు ఇప్పుడు అసురి అవగుణాలు తొలగించుకుని ఈశ్వరీయ గుణాలు ధారణ చేసుకోవాలి. బాబా నుండి తమ యొక్క 21 జన్మల స్వరాజ్యం తీసుకోవాలి. మీరిప్పుడు అసురి అవగుణాలు తొలగించుకుని ఈశ్వరీయ గుణాలు ధారణ చేసుకోవాలి. బాబా నుండి తమ యొక్క 21 జన్మల స్వరాజ్యాన్ని తీసుకోవాలి. ప్రశ్న: बाप की कौन सी एक्ट चलती जो तुम बच्चों की भी होनी चाहिए? బాబాది ఎలాంటి కర్తవ్యం నడుస్తుంది? ఎలాంటి యాక్ట్ అంటే ఎలాంటి కర్తవ్యం బాబాది నడుస్తుంది? అది పిల్లలు మీరు కూడా చెయ్యాలి. మీ కర్తవ్యం కూడా అదే ఉండాలి. ఏంటది? ఉత్తర్: बाप की एक्ट है सभी को ज्ञान और योग सिखलाने की. బాబా ఇచ్చినటువంటి కర్తవ్యం, బాబా చేసే కర్తవ్యం ఏంటంటే అందరకు జ్ఞానం మరియు యోగం నేర్పించడము. యహీ యాక్ట్ తుమ్ బచ్చోं को भी करनी है. పిల్లలు మీరు కూడా ఇదే కర్తవ్యం చేయాలి. పతితోంకు పావన్ బనానా హై. పతితులను పావనముగా తయారు చేయాలి. తుమ్హారా దందా హీ రూహానీ సర్వీస్ కర్నా. మీ యొక్క కర్తవ్యమే ఆత్మిక సర్వీస్ చెయ్యటము. कोई कोई बच्चे शरीर छोड़कर जाते हैं, फिर नया शरीर ले यही मेहनत करते हैं. కొంతమంది పిల్లలు జ్ఞానంలో వచ్చి జ్ఞానంలో నడుస్తూ శరీరం వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కదా. వారు మళ్ళీ కొత్తగా శరీరాన్ని తీసుకొని కొత్త జన్మలోని మళ్ళీ ఇదే శ్రమ పడుతూ ఉంటారు. జ్ఞానంలో వచ్చి ఈ సేవలో నిమగ్నమై ఈ సేవ చేసే శ్రమ పడుతూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుండి జ్ఞానంలో ఉండి ఇది తప్పన ఎవరిలో ఉండి ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళు పూర్వజన్మలో బాబా జ్ఞానంలో ఉన్నారు అని అర్థమవుతుంది. దిన్ ప్రతిదిన్ తుమ్హారీ సర్వీస్ బడితీ జాయేగి. రోజు రోజుకి మీ సేవ పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. గీత్ ఓం నమో శివాయ. ओम शांति. ये गीत यहाँ शोभता है क्योंकि वो ये ऊंची शिव बाबा की महिमा है. ఈ పాట ఇక్కడ శోభిస్తుంది ఎందుకంటే ఇది ఉన్నతమైన శివ బాబా యొక్క మహిమ ఉంది కదా ఈ పాటలో. రుద్ర బాబా नहीं शिव बाबा. శివ వ రుద్ర బాబా సహీ హే. రుద్ర బాబా అని అనకూడదు, శివ బాబా అని అంటాం మనం. शिव व रुद्र बाबा सही है, फिर भी शिव बाबा कहना अच्छा लगता है. శివ అన్న రుద్ర బాబా అన్న ఒకటే, శివ బాబా అన్న రుద్ర బాబా అన్న, కానీ శివ బాబా అనడమే మంచిగా ఉంటుంది, బాగుంటుంది వినడానికి అన్నారు బాబా. तुम भी शरीर ले बैठे हो, बाप ब्रह्मा द्वारा समझा रहे हैं. మీరు కూడా శరీరం తీసుకొని కూర్చున్నారు, బాబా బ్రహ్మ ద్వారా కూర్చొని చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. नहीं तो शिव बाबा बोल कैसे सके. లేకపోతే శివ బాబా ఎలా చెప్పగలరు జ్ఞానము శరీరం తీసుకోపోతే? वो చైతన్య है, सत्य है, ज्ञान का सागर है. అతడు చైతన్యమైన వారు, సత్యమైన వారు, జ్ఞాన సాగరుడు అయ్యారు కదా శివ బాబా. जरूर ज्ञान ही सुनाएंगे, अपना పరిచయ देना ये भी ज्ञान हुआ. తప్పకుండా అతడు వచ్చేటప్పుడు జ్ఞానమే వినిపిస్తారు కదా. తన పరిచయం మనకు చెప్పటము శివ బాబా, తన పరిచయం భగవంతుడు వచ్చి తన పరిచయం చెప్పటం ఇది కూడా జ్ఞానమే కదా.
फिर रचना के आदि मध्यंत का ज्ञान अर्थात समझानी देते इसको भी ज्ञान कहा जाता है। ఇంకా రచన అంటే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం, దీని వివరణ ఇస్తున్నారు బాబా। దీన్ని కూడా జ్ఞానం అని అంటాము। किसको समझाना, ये ज्ञान देना है। सो भी ईश्वर के लिए समझाना ज्ञान है। ఎవరికైనా మనం వివరించి చెప్పటము దీన్ని జ్ఞానము ఇవ్వడము అంటారు। ఈశ్వరుని కోసం చెప్పటం ఇది జ్ఞానము। సో తో ఈశ్వరీ खुद పరిచయ देते हैं, అది ఈశ్వరుడే స్వయంగా వచ్చి తన పరిచయం చెప్తూ ఉన్నారు। अंग्रेजी में कहते भी फादर शोसन, बाप आकर अपना और सृष्टि के आदि मध्यंत का परिचय देते हैं। ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది ఫాదర్ షోసన్ అని, అంటే తండ్రి పిల్లల్ని తయారు చేస్తారు, పిల్లలను ప్రత్యక్షం చేస్తారు పెద్ద చేసి కదా। బాబా వచ్చి తన యొక్క సృష్టి యొక్క ఆది మధ్య అంత్య పరిచయం ఇస్తున్నారు। ऋषि मुनि आदि सब कहते थे हम रचयिता और रचना को नहीं जानते हैं। अभी बाप ने समझाए तो समझा जाता है ये ज्ञान कोई दे नहीं सकते है। ఋషి మునులు అంటూ వచ్చారు రచయిత రచన యొక్క జ్ఞానం మాకు తెలియదు అని, నీతి నీతి అన్నారు, మాకు తెలియదు అని। ఇప్పుడు బాబా వచ్చి చెప్తూ ఉంటే మనకు అనిపిస్తుంది కదా ఈ జ్ఞానం ఎవరు ఇవ్వలేరు, అందుకే ఋషిమునులు కూడా అలా చెప్పారు, మాకు తెలియదు అని చెప్పారు అని మనకి అర్థమవుతుంది కదా। జిస్ జ్ఞాన్ సే మనుష్య ఊంచ్ ఊంచ్ పద్ పాతే హై, అటువంటి జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానం ద్వారా మానవ పదవి పొందుతారు। జరూరు ఉంచితి ఉంచి పదవి దేవీ దేవత ఉన్నతోన్నతమైన పదవి అంటే అది దేవీ దేవతల రూపం। अब तुम बच्चे जानते अखंड अटल अखंड अटल पवित्रता सुख शांति संपत्ति ही हमारा ईश्वरी जन्म सिद्ध अधिकार है जो फिर से ले रहे हैं। పిల్లల మీద తెలుస్తున్నారు కదా అఖండమైన స్థిరమైన పవిత్రత సుఖము శాంతి సంపదలు ఉన్న రాజ్యం, ఇది మన ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారం మళ్ళీ బాబా నుండి తీసుకుంటున్నాము। ఇప్పుడు ఈశ్వరీ జన్మ సిద్ధ అధికార సుఖధాम और असली जन्म सिद्ध अधिकार ये दुखधाम है। సుఖధామము ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము, ఇక్కడ ఉండే దుఃఖధామము ఆసురి జన్మ సిద్ధ అధికారము అని చెప్తున్నారు బాబా। रावण द्वारा हम पतित बनते हैं, रावण से वर्षा मिलता है पतित बनने का, फिर पतित से पावन एक परमात्मा राम ही बनाते हैं। రావణ ద్వారా మనం పతితులు అవుతున్నాం। రావణ అంటే వికారాలు, రావణ్ నుండి పతితులయ్యే వారసత్వమే దొరుకుతుంది। మళ్ళీ పతితుల్ని పావనంగా తయారు చేసేవారైతే ఒక్క పరమాత్మ రాముడే। ये किसको पता नहीं कि रावण आधा कल्प का पुराना दुश्मन है भारत का। कहते हैं राम राज्य चाहिए अर्थात ये रावण राज है। ఇది ఎవరికి కూడా తెలియదు, రావణుడు భారతదేశానికి అర్ధకల్పం నుండి ఉన్న శత్రువు, 2 యుగాల నుండి ఉన్న శత్రువు। అందుకే ఒకవైపు రామరాజ్యం కావాలి, మనకి రామరాజ్యం రావాలి అని అంటూ ఉంటారు కూడా। అంటేనే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నది రావణ రాజ్యము అని ఒప్పుకుంటున్నారు। పరంతు అప్నే కో పతి తత్వ రావణ సమజ్తే నహీ, ఇక్కడ ఉన్నది రావణ రాజ్యం అని ప్రూవ్ చేస్తున్నారు। అంటే రామరాజ్యం కావాలి అనే పదంతో తమను తాము పతితులు రావణ రాజ్యంలో రావణులై ఉన్నాం అని ఇది మళ్ళీ ఒప్పుకోరు, అర్థం కాదు మనుషులకు అని చెప్తున్నారు బాబా। अब ये असली संप्रदाय बदल दैवी संप्रदाय बन रहे हैं। ఇప్పుడు ఈ असली संप्रदाय मारी दैवी संप्रदाय तैयारవుతుంది। तुम यहाँ आते ही असली अवगुणों को निकाल ईश्वरीय गुण धारण करने, ఇక్కడ మీరు ఇప్పుడు వచ్చేది అసలు అవగుణాలు తొలగించుకొని ఈశ్వరీయ గుణాలు ధారణ చేసుకోవటానికి వస్తున్నారు। ఈశ్వరీయ గుణ ధారణ కరనే వల్ల బాప్ ఏ ईश्वरीय గుణాలు ధారణ చేయించేవారు శివ్ బాబాయే।
तुम जानते अब हम आए हैं बेहद के बाप से अपना फिर से जन्म సిద్ధ అధికార ఎక్కి జన్మం का స్వరాజ్య లేని పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మన అనంతమైన బాబా నుండి పోగొట్టుకున్న జన్మ సిద్ధ అధికారం 21 జన్మల స్వరాజ్యం యొక్క జన్మ సిద్ధ అధికారం తీసుకోవటానికే బాబా దగ్గరికి వచ్చాము అని తెలుసుకున్నారు కదా పిల్లలు అని చెప్తున్నారు బాబా. यहाँ बैठे ये सूर्यवंशी चंद्रवंशी स्वराज्य प्राप्त करने जो स्वराज्य तुम कल्प कल्प प्राप्त करते आएगा आते हो फिर पाते हो ఇక్కడ కూర్చున్నది సూర్యవంశీ చంద్రవంశీ స్వరాజ్యాన్ని పొందడం కోసం మీరు కూర్చున్నారు అని చెప్తున్నారు బాబా. ఈ స్వరాజ్యం కల్పకల్పం మీరు పొందుతూ వచ్చారు పోగొట్టుకున్నారు మళ్ళీ పొందుతూ ఉన్నారు ये तो बुद्धि में रहना चाहिए ना. अब हम बाप से वर्षा लेते वर्षा लेने वाले बच्चों को बाप को याद करना पड़े ना. పిల్లల బుద్ధులు ఇది ఉండాలి కదా బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి వచ్చాము మేము వారసత్వం తీసుకోవటం అంటే మరి బాబాని జ్ఞాపకం చేయాలి కదా ఎవరి నుండి ప్రాపర్టీ దొరుకుతుందో ఆ బాబాని జ్ఞాపకం చేయాలి కదా ये तो बुद्धि में आना चाहिए. हम माता पिता के सम्मुख बैठे वर्षा लेने के लिए वो బ్రహ్మముఖ్ से हमको सुनाते हैं కాబట్టి ఇది బుద్ధిలో ఉండాలి మనకి మురళి వినడానికి రావడము అంటే ఏంటి మాతా పిత బాబా సమ్ముఖంగా కూర్చున్నాం మనము అతడు ఈ బ్రహ్మముఖం ద్వారా మాకు వినిపిస్తూ ఉన్నారు అనే స్మృతి కలగాలి మీకు అని చెప్తున్నారు బాబా. జో గోద్ లేతే वो जरूर ब्राह्मण कहलाएंगे ఎవరైతే దత్తత అయిపోతారో వాళ్ళని బ్రాహ్మణులని చెప్పటం జరుగుతుంది ఇక్కడ. ఏ జ్ఞాన్ యజ్ఞ హే ఫిర్ యజ్ఞ కహో వ పాఠశాల కహో ఏకీ బాత్. ఇది జ్ఞాన యజ్ఞం దీన్ని యజ్ఞం అనైనా అనండి పాఠశాల అయినైనా అనుకోండి ఏదైనా ఒక్కటే. ఇదే యజ్ఞం ఇదే పాఠశాల ఇదే యూనివర్సిటీ ఇదే సత్సంగం ఇదే హాస్పిటల్. जब रुद्र यज्ञ रचते तो पाठशाला भी बना देते हैं. एक तरफ वेद शास्त्र आदि एक तरफ गीता एक तरफ रामायण आदि रखते हैं. మామూలు లౌకికంలో రుద్ర యజ్ఞాలు చేస్తారు కదా అప్పుడు కూడా పాఠశాల వాతావరణం తయారు చేస్తారంట ఆ యజ్ఞంలో కూడా. ఒకవైపు వేదాలు ఉపనిషత్తులు అవి పెడతారు ఒకవైపు గీతా శాస్త్రము ఒకవైపు రామాయణము అని ఇలా మహాభారతము అని అంటే ఒక్కొక్కటి వినిపించే పండితులు ఒక్కొక్కరు ఉంటారన్నమాట. ఇంతమంది పండితుల్ని పెట్టాల్సి వస్తుంది రుద్ర యజ్ఞం రచించినప్పుడు. బాగా గ్రాండ్ గా రుద్ర యజ్ఞం చేయడం అంటే ఇంతమంది పండితుల్ని పిలుస్తారు. యజ్ఞకుండం ఒక దగ్గర ఉంటది ఆహుతి నడుస్తూ ఉంటుంది ఇంకోవైపు చుట్టూ ఒక్కొక్క చోట ఒక్కొక్క పండితుడు కూర్చొని ఒక్కొక్క వేదము ఒక్కొక్క శాస్త్రం వినిపిస్తూ ఉంటారనమాట. మరి పాఠశాల అని కూడా అంటారు కదా యజ్ఞాన్ని लौकिकलो కూడా భక్తిలో కూడా. जिनको रामायण सुनना है वो उनके तरफ जाकर सुने जिसको गीता सुनना वो उनके पास जाकर सुने. ఆ రామాయణం వినే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందో ఒక పండితుడు రామాయణం చెప్తుంటారు కదా అక్కడ వెళ్ళి రామాయణం వింటారు కూర్చొని రుద్రయజ్ఞాలు చేసినప్పుడు. గీత చెప్పే పండితుని దగ్గర వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ వెళ్ళి గీత వింటారనమాట. ये रुद्र ज्ञान यज्ञ जिसमें सब कुछ स्वाहा होना है. ఇదైతే రుద్ర జ్ఞాన యజ్ఞం. ఒకవైపు ఆహుతికి ఆహుతి నడుస్తుంది ఇంకోవైపు బాబాయే మనకు వేద శాస్త్రాలన్నింటి సారాంశం కూడా వినిపించే పాఠశాల నడుస్తుంది అన్నమాట. వేరేగా పండితుల్ని పిలిచి ఇక్కడేమి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి కూర్చోపెట్టి తీసుకోరు బాబా. ఆ పండితులుగా కానీ లేదా బ్రాహ్మణులుగా కానీ మనల్ని తీసుకుంటున్నారు బాబా. ఈ రుద్రజ్ఞాన యజ్ఞాల అంతా స్వహ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు सृष्टि का अंत है तो सभी यज्ञों का भी अंत है. ज्ञान यज्ञ तो एक ही बाकी जो अनेक प्रकार के यज्ञ है वो है మెటీరియల్ యజ్ఞ. సృష్టి అంత్యమయ్యేది ఉంది కాబట్టి మిగిలిన చిన్న చిన్న యజ్ఞాలన్నీ కూడా ఇప్పుడు అంత్యం అవుతాయి. జ్ఞాన యజ్ఞ ఇది ఒక్కటే పెద్ద యజ్ఞము అన్నారు బాబా. మిగిలిన అనేక రకాల యజ్ఞాలు మనం చూస్తున్నది మెటీరియల్ యజ్ఞాలు వస్తు సామగ్రితో చేసే యజ్ఞాలు అవి. जिसमें जो तिल आदि सामग्री पड़ती ये है बेहद का यज्ञ इसमें ये सब स्वाहा हो जाएगा.
ఈ యజ్ఞం ఆ యజ్ఞంలో మెటీరియల్ యజ్ఞంలో నువ్వులు నవధాన్యాలని ఈ సామాగ్రి వేసి కాలుస్తూ ఉంటారు, ఆహుతిస్తారు. నెయ్యి. ఇదైతే అనంతమైన యజ్ఞం బాబా రచించింది. దీనిలో అంతా సహాయపోతుంది. నువ్వులు నవధాన్యాలు వెయ్యం, కానీ మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న బలహీనతలు, మన మన ధనాలు, అలా అలా లాస్ట్కి పాత ప్రపంచం అంతా స్వాహా అయిపోతుంది. ఫిర్ సే నయి పైదాయిష్ హోతీ హై. పాతదంతా సమాప్తి అయిపోతే మళ్ళీ కొత్త ఉత్పత్తి అనేది జరుగుతుంది. वहाँ दुख देने वाली चीज कोई होती नहीं, यहाँ तो कितना दुख है. ఆ కొత్త ప్రపంచంలో దుఃఖం ఇచ్చే వస్తువులే ఏవి ఉండవు, కానీ ఇక్కడ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చూడండి. బీమారియా అది కితని వృద్ధి को पारे, రోగాలు కూడా ఎంత పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భిన్న భిన్న ప్రकार के రోग निकलते जाते हैं. డ్రామా మే సబను రకరకాల రోగాలు దుఃఖాలు పెరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. రోగం అంటే ఏంటో తెలియని ప్రపంచం నుండి ఎలాంటి ప్రపంచానికి దిగజారిపోయాం చూడండి. जैसे मनुष्य वैसे किस्म किस्म के दुख निकलते जाते, इसको कहा ही जाता है दुख धाम शोक वाटिका. ఎలాంటి మనుషుల స్వభావాలు ఎలా అలా తయారవుతున్నాయో అలా అలా దుఃఖాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని దుఃఖధామము శోక వాటిక అంటాం. మనిషి దుఃఖి హే క్యూంకి రావణ్ రాజ్యం, అందరూ దుఃఖిగా ఉన్నారు కదా మానవులు, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు. రాజ్యం में रावण होता है नहीं, आधा कल्पे सुखदाम आधा कल्पे దుఃఖదాం. రామరాజ్యం ఉన్నప్పుడు రావణుడే ఉండడు, అంటే వికారాలే ఉండవు, అందుకే అక్కడ దుఃఖాలే ఉండవు. అది సుఖధామం, ఇక్కడ ఉన్నది దుఃఖధామము. రామ్ నిరాకార్ परमपिता परमात्मा को कहते, एक ही रुद्रमाला निराकारी आत्माओं की और फिर विष्णु की माला बनते साकारी. ये तो राजा ही की है, फिर वहां नंबर बार राज्य करते हैं. బాబా చెప్తున్నారు, రాముడు అంటే నిరాకారుడు, పరంపిత పరమాత్మ. త్రేతాయుగంలో ఉండే దేవత రాముడు కాదు. ఇక్కడ రామరాజ్యం అన్నప్పుడంతా గుర్తు రావాల్సింది ఏంటంటే నిరాకారుడు పరమాత్మ రాముడు యొక్క రాజ్యం. మాల చూస్తాం మనం భక్తిలో, ఒకటి రుద్రమాల, నిరాకారి ఆత్మలందరూ పరంధామంలో ఉంటారు కదా వారి మాల. ఇంకొకటి విష్ణుమాల తయారవుతుంది, సాకారి ప్రపంచంలో రాజ్యం నడుస్తుంది, విష్ణు రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నత పదవిలో వచ్చేవాళ్ళ మాల విష్ణుమాల. नंबर वरीगा राज्యం చేస్తారు అక్కడ వెళ్ళి అందరూ. ఏ తుమ్ బచ్చం కు అచ్చే రీతి సమజ్నా और समझाना, ఈ విషయాలు చక్కగా అర్థం చేసుకొని మీరు ఇతరులకి అర్థం చేయించాలి. जितना जितना समय बीतता जाएगा उतना उतना ज्ञान शार्ट होता जाएगा. ఎంతైతే సమయం గడుస్తూ ఉంటుందో ముందుకు వెళ్తూ ఉంటాం, అంతే జ్ఞానం షార్ట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. इतना शार्ट में समझाने के लिए बाबा युक्तियां रच रहे हैं. షార్ట్గా ఎలా చెప్పాలి జ్ఞానం అని దానికి యుక్తులు కూడా రచిస్తున్నారు బాబా. विनाश के समय मनुष्यों को वैराग्य आएगा, फिर समझेंगे कि बरोबर ये वही महाभारत की लड़ाई है. వినాశనం సమయంలో మనుషులకు వైరాగ్యం వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది ఇది అదే మహాభారత యుద్ధము, ఇప్పుడు జరిగే వినాశనము అదే మహాభారత యుద్ధం అని అర్థం అవుతుంది మనుషులకి వైరాగ్యం వచ్చిన తర్వాత. जरूर निराकार भगवान भी होगा, कृष्ण तो हो नहीं सकता. మహాభారత యుద్ధమే ఎందుకు నీ పేరు తీసుకుంటాం మనం? మహాభారత యుద్ధమే అలాంటి యుద్ధం జరిగింది. ఏ ఒక్కరు కూడా కౌరవ వంశం ఉందంటే ఒక్కరు మిగలలేదు, యాదవ వంశం ఉందంటే ఒక్కరు కూడా మిగలలేదు అన్న మహాయుద్ధం అది కదా. అందుకే ఇప్పుడు ఉండే వినాశనం యొక్క పరిస్థితులు చూసి వైరాగ్యం లేనంత వరకు మనుషులు ఇదంతా జరుగుతూ ఉంటది మళ్ళీ మామూలు అనుకుంటారు. కానీ రాను రాను పరిస్థితులు పెరుగుతుంటే, వైరాగ్యం పెరుగుతూ ఉంటే ఇది అదే మహాభారత యుద్ధము అనేది అర్థమవుతుంది వారికి. తప్పకుండా నిరాకార భగవంతుడు కూడా వచ్చేసి ఉన్నాడు అని కూడా అర్థం అవ్వాల్సిన విషయం. ఎందుకంటే మహాభారత యుద్ధంతో భగవంతుని రాక కనెక్ట్ అయి ఉంది. అదే సమయంలో గీతా జ్ఞానం చెప్పారు కదా, कृष्ण तो हो नहीं सकता, निराकार को ही सर्व का पतित पवन सर्व का सद्गति दाता कहा जाता. ये टाइटिल कोई को दे नहीं सकते. కృష్ణుడైతే కాదు కదా జ్ఞానం చెప్పటానికి, కృష్ణుడైతే రారు కదా.
నిరాకారుడే సర్వులకు పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. ఇలాంటి బిరుదులు, ఇలాంటి మహిమ ఇంకెవరికి మనం చెప్పలేము. बाबा ने ये भी समझा, पवित्र देवताएं कभी अपवित्र दुनिया में पैर नहीं रख सकते. బాబా ఇది కూడా మనకు చెప్పినటువంటి విషయమే కదా. పవిత్రమైన దేవతలు ఎప్పుడు అపవిత్ర ప్రపంచంలో అడుగు పెట్టలేరు. అందుకో కృష్ణుడు ఎందుకు వస్తాడు ఇక్కడ? శివ బాబాయే వస్తారు. तुम लक्ष्मी से धन मांगते परंतु लक्ष्मी कहाँ से लाएगी? లక్ష్మీ పూజ చేసి ధనం అడుగుతారు. లక్ష్మీదేవి ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తుంది మీకు ధనము? यहाँ भी मम्मा बाप से धन लेते, यहाँ सरस्वती साथ ब्रह्मा है, वहां भी दोनों जरूर चाहिए. ఇక్కడ కూడా సంగమీగలో మమ్మ బాబా నుండి ధనం తీసుకుంటున్నారు కదా. శివ బాబా జ్ఞాన ధనం ఇచ్చారు, మరి స్థూల ధనం కూడా మమ్మ చేతిలో పెట్టారు కదా లీడర్గా చేసి. అలాగే సత్యగంలో కూడా ఇక్కడ కూడా సరస్వతి బ్రహ్మ తోడులో ఉంటున్నారు. అక్కడ కూడా ఇద్దరు ఉంటారు కదా, లక్ష్మి नारायण. निशानी चाहिए, कहाँ से धन मिलता जरूर है, इसलिए महालक्ष्मी की पूजा होती है. బాబా చెప్తున్నారు లక్ష్మీదేవిని ధనం అడుగుతున్నారంటే ఎక్కడి నుండో తప్పకుండా ఆమెకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆమె తిరిగి భక్తులకి ఇస్తున్నారు. ఎవరి నుండి దొరుకుతుంది లక్ష్మీదేవికి ధనం? సత్యగల శివబాబా ఇస్తారేంటి లక్ష్మికి? నారాయణుడు కదా రాజా, నారాయణుడు బ్యాక్ బోన్ ఉంటేనే లక్ష్మి అది పంచగలుగుతుంది కదా. అందుకే మహాలక్ష్మి అని పూజిస్తారు. దాని గుర్తు ఏం చూపిస్తారు? उनको 4 భుజాయే దేతే హై, 4 భుజాలుండే లక్ష్మీ దేవిని పూజిస్తారు. మహాలక్ష్మి అంటారు 4 భుజాలున్న రూపాన్ని. ఆ రూపాన్ని ఎందుకు పూజిస్తారు? నారాయణుడు కూడా ఉండాలి కంబైన్డ్ గా, ఇద్దరు భుజాలు కలిపి 4 భుజాలు, లక్ష్మీవి 2, నారాయణుడు 2. ఎందుకంటే లక్ష్మికి ధనం రావాలన్నా ఆమె మనకి ఇవ్వడానికి నారాయణుడు సపోర్ట్ ఉండాలి కదా. అందుకని 4 భుజాలు ఉండే మహాలక్ష్మి పూజ చేస్తారు అని చెప్తున్నారు బాబా. टांगे तो इतनी देते नहीं, रावण को 10 रुख देते, टांगे तो नहीं देते, तो सिद्ध होता है ऐसे मनुष्य होते नहीं है समझने के, समझाने के लिए. కాబట్టి మనకి విషయాలే తెలియదు చూడండి భక్తులు, ఎందుకు ఆ 4 భుజాలు పెట్టి పూజ చేస్తాం. అలాగే లక్ష్మి జ్ఞానధనం సంగమీగలో పొందడం వల్లే భవిష్యత్తులో సతీగంలో ధనదేవి అయింది కదా, రాజరాజేశ్వరి అయింది. బాబా చెప్తున్నారైతే మహాలక్ష్మికి 4 భుజాలు చూపించి ఫోటో పెట్టారు, కానీ కాళ్ళు 4 ఇవ్వరు, 4 చూపించరు. కాళ్ళు కూడా 4 ఉండాలి కదా మరి. రావణుడికి 10 తలలు చూపిస్తారు, కాళ్ళు ఇవ్వ. ఒక తలకి 2 కాళ్ళు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు రావణునికి 10 తలలు ఉంటే కాళ్ళు 20 కాళ్ళు ఉండాలి కదా. అంటే దీని ద్వారా నిరూపణ అవుతుంది ఏంటంటే అటువంటి రూపాలలో మనుషులు నిజంగా లేరు. దానిలో ఒక జ్ఞానం యొక్క రహస్య, ఆధ్యాత్మిక రహస్యం అర్థం చేయించడానికి ఆ రూపాలలా చిత్రీకరించారు. నిజంగా అలా ఉంటే 10 తలలకి 20 కాళ్ళతో పుట్టాలి అంటున్నారు బాబా. जब कोई का पति मरता है तो उनकी आत्मा को ఇన్వైట్ किया जाता है, परंतु आए कैसे? ఎవరి ఇంట్లో పతి చనిపోతే ఆ ఆత్మను ఆహ్వానిస్తారు, కానీ ఆత్మ ఎలా వస్తుంది? బ్రాహ్మణ్ కి తన్మే ఆతి, బ్రాహ్మణుని పిలిచి పెడతారు కదా కార్యం, ఆ బ్రాహ్మణంతనంలో వస్తూ ఉంటుంది ఆత్మ. आत्मा को बुलाकर उनको खिलाते, यहाँ बाप तो खुद आकर बच्चों को खिलाते. ఆత్మను ఆ బ్రాహ్మణులను పిలిచి తినిపిస్తారంట. ఇక్కడైతే బాబా స్వయంగా వచ్చి పిల్లలకు తినిపిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఎలా? బ్రహ్మ తనలో వచ్చి పిల్లలకు పాలనిస్తున్నారు, తినిపిస్తున్నారు భగవంతుడు. तो अब तुम बच्चों का धंधा ही ये सर्विस का हुआ. ఈ విషయం ఎందుకు చెప్తున్నారు బాబా? ఎలాగైతే పూర్వం, ఇప్పుడు జరగట్లేదు అనుకోండి, బ్రాహ్మణుల్లో ఎవరైనా ఆత్మకు శ్రాద్ధం పెట్టినప్పుడు
వారి ఆత్మ బ్రాహ్మణులో వచ్చి తిని వెళ్ళేది. పరకాయ ప్రవేశం చేసే సిస్టమ్ ముందు నుండి తెలిసినటువంటిది అందరికీ. అలా బ్రహ్మతనంలో బాబా వస్తున్నారు. బాబాకేమి మనం అలా తినిపించడానికి తను సంతృప్తి చెందాలన్నటువంటిది ఏం లేదు. బాబాయే తిరిగి పిల్లలకి పాలన ఇస్తున్నారు బ్రహ్మతనంలో వచ్చి. పిల్లల యొక్క కర్తవ్యమే ఈ సర్వీస్ చేయటము. శరీర్ చోడకర్ ఫిర్ వహా జన్మలే ఫిర్ మెహనత్ కర్తే. జ్ఞానంలో వచ్చి శరీరాలు వదిలి వారు కూడా మళ్ళీ జన్మలో వెళ్ళి మళ్ళీ ఈ సేవ యొక్క శ్రమ పడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి జ్ఞానంలో వచ్చేసి. తుమ్హారా హీ పతితోంకో పావన్ బనానే కా దందా. కాబట్టి మీ యొక్క కర్తవ్యం ఏంటంటే పతితుల్ని పావనంగా తయారు చేయటము అన్నారు బాబా. తుమ్ आगे चल देखेंगे कैसे सर्विस बढ़ते हैं कल पहले वैसे हुआ था वही रील है. ముందు ముందు వెళ్తూ మీరు చూస్తారు సేవ ఎలా పెరుగుతుంది అనేది. కల్ప పూర్వం కూడా ఇది జరిగింది, ఇప్పుడు అదే రీల్ రిపీట్ అయ్యేది ఉంది. తుమ్ బచ్చే జాంతి హో జో కుచ్ హోతా హై కల్ పెహలే మువాఫిక్. పిల్లలు మీకు తెలుసు కల్పపూర్వం ఏది జరిగింది అది ఇప్పుడు जరుగుతుంది. बाप भी ज्ञान और योग सिखलाने के वही एक्ट करते जो कल पहले की है. इसमें जरा भी फर्क नहीं पड़ सकता. ये ड्रामा है ना. బాబా కూడా జ్ఞానం మరియు యోగం నేర్పించేటటువంటి కర్తవ్యం కల్పపూర్వం ఏది చేశారో అదే చేస్తూ ఉన్నారు. కొంచెం కూడా తేడా రాదు. జ్ఞాన యోగాలు నేర్పించే ఈ పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు బాబా కల్ప కల్ప. ఏ డ్రామా అయినా हम आत्मा घर से आती है मनुष्य तन धारण कर पाठ बजाती. ఇది డ్రామా నడుస్తుంది కదా. ఆత్మలమ ఇంటి నుండి వస్తున్న మానవతను ధరించి పాత్రలు అభినయిస్తున్నాం. 84 जन्मों को और ड्रामा के चक्र को पूरा समझाना. और कोई जानते नहीं, हम खुद ही नहीं जानते थे. 84 జన్మల యొక్క పాత్రను, 84 జన్మల యొక్క జ్ఞానాన్ని, డ్రామా చక్రాన్ని పూర్తిగా మనం ఎవరికైనా చెప్పాలి, వివరించి. ఎందుకంటే ఇంకెవరికి తెలియని విషయాలు ఇవి. మనకి కూడా స్వయం మనకి కూడా తెలిసి లేవు కదా బాబా దగ్గర రాకముందు. तुमने ही कल पहले जाना था, अब फिर से जान रहे हो. కల్పపూర్వం మీరే బాబా నుండి విషయాలు తెలుసుకున్నారు, ఇప్పుడు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. రచయిత రచనకి ఆది గ్రంథ का राज अब समझा है. రచయిత రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తుమ్హారీ బుద్ధి మీ ఏ రేనా హై ఊంచితే ఊంచు బాపే వహి వరుస దేతే ఫిర్ హే బ్రహ్మ విష్ణు శంకర్. మీ బుద్ధిలో ఇది ఉండాలి, ఉన్నతమైన వారు శివ్ బాబా అత్తరే మనకు వారసత్వం ఇస్తారు. శివ్ బాబా తర్వాత ఉన్నతం ఈ బ్రహ్మ విష్ణు శంకర్లు. సూక్ష్మలోక నివాసి బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతాయి, ఫిర్ వహి పాలన కర్తే విష్ణుపురికి మాలిక్ బన్. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతుంది, మళ్ళీ ఆ బ్రహ్మయే విష్ణుపురికి మాలికుడే విష్ణు అయి పాలన చేస్తారు. విష్ణుపురి కహో వ లక్ష్మీ నారాయణకి పురి కహో బాత్ ఏకీ హే. దానికి విష్ణుపురి అన్న సతీగన్కి లక్ష్మీనారాయణపురి అన్న ఒక్కటే అర్థం వస్తుంది. तुम जानते हम सूर्यवंशी चंद्रवंशी वर्षा बाप से ले रहे 21 जन्मों के लिए. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వం బాబా నుండి 21 జన్మల కోసం తీసుకుంటున్నాం. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం యొక్క వారసత్వం. बाप कहते हैं बच्चे तुम हमारे थे, हमने तुमको भेजा पाठ बजाने. ये भी ड्रामा में नू नहीं कोई कहा नहीं जाता है. శివ్ బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు నా పిల్లలుగా ఉండేవారు, నేనే మీకు పాత్ర అభినయించటానికి పంపిస్తున్నాను కదా. ఇది కూడా డ్రామాలో ఉన్న దాని ప్రకారంగా జరుగుతుంది, అంతేకాని అక్కడ ఏం చెప్పటం జరగదు. వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ఒక్కొక్కరిని కూర్చొని పంపించరు బాబా అలాగా. ये भी तुम समझते जो अच्छी रीति पुरुषार्थ करेंगे वो फिर नंबर बार सुखधाम में आएंगे. ఎవరైతే బాగా ఇక్కడ పురుషార్థం చేసుకుంటారో వాళ్ళు చక్కగా నంబర్ వారీగా సుఖధామంలోకి దిగి వస్తారు అని మీరు తెలుసుకున్నారు కదా. తుమ్ యాద్ కర్తే సుఖధామ్ కో జాన్తే దుఃఖధామి ఆడ కొయ్యకో పతా నే. మీరు ఇప్పుడు సుఖధామాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నది దుఃఖధామం అని మీకు తెలుసు కదా. ఇంకెవరికి ఈ విషయాలు తెలియదు. తుమ్ బచ్చోं की बुद्धि में आता है कि ये दुखधाम है, तुम सुखधाम स्थापन करने वाले बाप से वर्षा पा रहे हो. మీ బుద్ధుల్లోనే ఇది అర్థమైంది, ఇది దుఃఖధామం అయిపోయింది. సుఖధామ స్థాపన చేసేవారు శివ్ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం మేము అని మీ బుద్ధిలో ఉంది. హమ్ జీతే జీ ఉనికి బనే. జీవించి ఉండగానే ఇప్పుడు బాబాకు పిల్లలైపోయాం, దత్తత అయిపోయాం. మన జన్మ అనేది మారిపోయింది. ఇప్పుడు
राजा की गोद लेते तो समझते हैं ना हम उनके हैं, पहले भी लौकिक फिर दूसरा भी लौकिक ही संबंध रहता है, यहाँ लौकिक फिर పారలౌకిక हो जाता है. రాజు దగ్గర దత్తత అయినప్పుడు అనుకుంటారు మేము రాజబిడ్డ అయిపోయాము అని దత్తత అయ్యాక. అయితే అక్కడున్న దత్తతలో ఏంటంటే ముందున్న తండ్రి లౌకిక తండ్రి అని అంటారు. ఒక రాజు లేదా ఒక ధనికుని దగ్గర దత్తత వెళ్ళిపోయాక ఆ పిల్లలు అక్కడ కూడా లౌకిక తండ్రి అనే సంబంధమే ఉంటుంది వారితో కూడా. కానీ మనం ఏదైతే దత్తత అవుతున్నాం ఇక్కడ అలౌకిక సంబంధంలోకి దత్తత అవుతున్నాం. ముందు లౌకిక తండ్రి పిల్లలు మనం అని పిలువబడ్డాం కదా. ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక అలౌకికం, అక్కడ నుండి మళ్ళీ పారలౌకికం కూడా అయిపోతుంది శివ్ బాబాతో కనెక్షన్ పెట్టుకొని కదా. तुम जानते हो अभी हम राम के बने बाकी तो सब रावण कुल के ఇప్పుడు రాముడి సంతానమయ్యాం మిగిలిన వాళ్ళందరూ రావణ కులంలోనే ఉన్నారు అనేది తెలుసుకున్నాం కదా. ఎక్ తరఫ్ ఓ దూసరి తరఫ్ హమ్ హే, ఒకవైపు వారందరూ ఉన్నారు రావణ కులం, ఇంకొక వైపు మనం ఉన్నాం రాముని తోడు తీసుకొని. आत्मा समझते बराबर मैंने 84 जन्म पूरे किए हैं, मैं आत्मा एक पुराना शरीर छोड़ दूसरा नया लेती हूँ. ఆత్మకు అర్థమవుతుంది కదా నిజంగా 84 జన్మలు పూర్తి చేశాను, ఒక పాత శరీరం వద్ద ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటూ వస్తున్నాను అని. పురుషార్థ్ కర్రే జ్ఞాన్ సాగర్ పతిత్ పావన్ సద్గతి దాత బాప్ ద్వారా वो इस ब्रह्मा द्वारा पढ़ाते हैं. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు సద్గతి దాత అయిన శివ బాబా ద్వారా అంటే శివ బాబా ఇచ్చే డైరెక్షన్ లో పురుషార్థం చేస్తూ ఉన్నాం మనము. శివ బాబా ఈ బ్రహ్మ ద్వారా మనకు చదివిస్తూ ఉన్నారు. చదువుకునేవారు చదివించేవారు శివ బాబా, దేహదారి ఎవరు కాదు. చదువుకునేవారు కూడా పడితే ఆత్మ ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మ में ही बैरिस्टर अधिक संस्कार रहते ना. आत्मा बोलती आर्गन्स ద్వారా ఆత్మలోనే బారిస్టర్ అనే సంస్కారం ఏదైనా ఏ డిగ్రీ మనం చదువుకుంటే అది సంస్కారం ఆత్మలోనే నిండుతుంది. ఆత్మే మాట్లాడుతుంది ఇంద్రియాల ద్వారా. సతీగణ దేవతల ఏది ఆత్మే పురుషార్థం చేస్తూ అవుతుంది. లౌకికంలో పొందే పోస్ట్ పొజిషన్ కూడా ఆత్మే కదా. ఆత్మ లేకపోతే డెడ్ బాడీని ఏమైనా బ్యారిస్టర్గా కూర్చోబెట్టగలరు ఏంటి? तुमको ఆత్మాభిమాని बनने में बड़ी मेहनत लगती, కానీ ఆత్మే కదా మూలము అనేది అర్థం చేసుకుని ఆత్మాభిమానిగా కావడంలో చాలా శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप राय देते हैं अमृत वेले के समय मशहूर है, उसी समय अपने को आत्मा समझ बाप को याद करते रहो तो तुम्हारी आत्मा पर जो कट लगी हुई है वो साफ हो जाएगी. బాబా సలహా ఇస్తున్నారు అమృత వేళ సమయం ప్రసిద్ధి చెందింది, అందుకని అదే సమయంలోనే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ ఆత్మ మీద ఏదైతే తుప్పు చేరిందో అది సాఫ్ అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది తుప్పు అంతా. కాబట్టి ఆ సమయంలో మనం జ్ఞాపకం చేయటంలో ఆత్మాభిమాని అవ్వడం అనేది అంటే పొద్దున్నే యాక్టివ్ అయ్యి మనం బాబాతో ఎక్కువ చింతన చేయడం మాట్లాడడము చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆత్మాభిమాని స్థితి తయారవడం కొంచెం సహజం అవుతుంది మనకి. यहाँ तुम बाप की याद में बैठते और कोई तकलीफ की बात नहीं है, जैसे बच्चा बाप को याद करता है, ये है बेहद का बाप. ఇక్కడ మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ కూర్చోడమే, ఇంకో కష్టం ఇవ్వట్లేదు బాబా. ఎలాగైతే చిన్న పిల్లలు వాళ్ళ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో అలాగే మనం కూడా బాబాకు చిన్న పిల్లలు. ఇక్కడ అనంతమైన తండ్రి, అక్కడ హద్దులో ఉన్న తండ్రి, అదే తేడా. కానీ అదే మాదిరిగా బాబాని అంటుకోవాలి, మనం బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. वो आत्मा शरीर को याद करती, अब तुम आत्मा अपने बाप को याद करते. అక్కడ చిన్న పిల్లలు వాళ్ళ నాన్నను శరీరధారిని జ్ఞాపకం చేసుకుంటారు. మీరు ఇప్పుడు చిన్న పిల్లలు బాబా పిల్లలు, మీరు ఆత్మ బాబాని జ్ఞాపకం చేసుకుంటారు. అదే తేడా. అక్కడ ఎలా మరి జ్ఞాపకం చేసుకోవడం ఈజీ అయింది, ఇక్కడ కూడా అంత ఈజీగా బాబాని జ్ఞాపకం చేసుకోండి.
बाप कहते हैं मैं बेहद का बाप हूं तो जरूर बेहद का सुख दूंगा कल पहले दिया था బరాబర్ భారత విశ్వ का मालिक था శివ బాబా చెప్తున్నారు నేను మీ అనంతమైన తండ్రిని కాబట్టి తప్పకుండా అనంతమైన సుఖం మీకు ఇస్తాను ఆస్తిగా కల్పపుని ఇచ్చేను కూడా అందుకే భారతదేశం విశ్వానికి మాలికుడుగా ఉండే స్టేజ్ లో ఉండేది అని చెప్తున్నారు బాబా అది శివ బాబా ఇచ్చిన వారసత్వమే दुश्मन आदि कोई नहीं था अभी तुम सुखधाम के मालिक बन रहे हो మీరు ఎప్పుడైతే విశ్వానికి అధిపతులుగా ఉండేవారో శత్రువులు అనేవారు మీకు ఉండేవారు కాదు మీ రాజ్యంలో ఇప్పుడు అటువంటి సుఖధామానికి మీరు మాలికులు అవుతున్నారు అని చెప్తున్నారు బాబా जो तुम स्वर्ग के लायक थे अब नर्क के लायक बन पड़े फिर स्वर्ग के लायक बनाने बाप आए हैं మీరు స్వర్గానికి యోగ్యులుగా ఉండేవారు ఇప్పుడు నరకానికి యోగ్యులు అయిపోయారు బాబా మళ్ళీ స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయటానికి వచ్చారు पहले निराकार शिव की जयंती होती है फिर गीता जयंती होती है निराकार शिव बाबा जयंती బాబా వచ్చాక గీతా జయంతి బాబా రాకతోనే గీత జ్ఞానం స్టార్ట్ అయింది కాబట్టి शिव जयंतीलो गीता जयंती కూడా ఉంది शिव बाबा जब आते तब भगवान वाच होता है तो गीता की भी जयंती हो जाती है शिव बाबा రాకతోనే భగవాను వాచ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి గీత జయంతి కూడా అందులోనే వచ్చేసింది బాబా జయంతిలోనే बाप ने आकर जो सुनाए उसकी फिर गीता बनी बाबा వినిపించిన విషయాల తర్వాత గీత శాస్త్రం తారైంది ये भी तुम बच्चे जानते हो कि रावण किसको कहा जाता है ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు కదా రావణుడని ఎవరిని అంటారు అभी इस रावण राज्य का विनाश होना है मौत सामने खड़ा है రావణుడు అంటే ఎవరిని అంటారు పంచ వికారాలను ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది మృత్యు ఎదురుగా నిలిచి ఉందనేది కనిపిస్తుంది कल पहले भी ये दुनिया बदली थी कितनी अच्छी रीति समझाया जाता है कल्प पूर्व में इलागे ఈ ప్రపంచం పరివర్తన అయ్యింది బాబా వచ్చారు తర్వాత ఇది వినాశనం అయింది పరివర్తన అయింది ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు ప్రతి విషయాలు బాబా మనకు मेहनत है घर गृहस्थ में रहते कमल फूल समान पवित्र है फिर साथ में एक कोर्स उठाओ శ్రమ ఉంది ఇంట్లో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఈ కోర్సు గృహస్థంలో పతి పత్ని ఇద్దరు కలిసి ఈ కోర్సు నేర్చుకోవటం చదువుకోవడం శ్రమ పడాలి ఇది టీచర్ से पूछो కోర్స్ तो बड़ा सहज है టీచర్ని అడిగి టీచర్ సలహా మీదే చదువులో ముందుకెళ్తూ ఉండండి చాలా ఈజీ కూడా ఈ కోర్స్ అని చెప్తున్నారు బాబా घर में रहते मुझे याद कर रचना के आदि मदंत को जानो 7 रोज समझने वाले भी कोई निकलते हैं బాబా చెప్తున్నారు ఇంట్లో ఉంటూ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరిని శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని కూడా బుద్ధిలో తెలుసుకోండి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం బాబా చెప్తున్నారు 7 రోజుల్లోనే అంత అర్థమైపోయి పురుషార్థంలో నిమగ్నం అయ్యే వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు అలా తయారవుతూ ఉంటారు हर एक मनुष्य की रग देखी जाती देखा जाता है इनकी लगन बहुत अच्छी तड़पते हैं हम बाबा का ज्ञान तो सम्मुख सुने बाबा చెప్తున్నారు ప్రతి ఒక్క మానవుల యొక్క నాడి చూడడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు వింటూ ఉంటే మనకి ఫీలింగ్ వస్తుంది వీళ్ళు చాలా తపన పడి వింటున్నారు బాబా యొక్క జ్ఞానం ఇంకా బాబా ఎదురుగా మధుబన్ వెళ్ళి కలిసి వినాలి మేమని తపన వారికి పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది కదా ఉనికి షక్కల్ వాతావరణం సమజ్ సక్తే వారి ముఖం వారి వాతావరణాన్ని చూసి మీకు అర్థమైపోతుంది ఎలా వింటున్నారు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది రగకు పూరా నా సమజ్నేకి కారణ అచ్చే भी చలి जाते हैं వారి నాడిని పూర్తిగా అర్థం చేసుకునే కారణంగా మంచి మంచి వాళ్ళు కూడా మళ్ళీ రావడం మానేస్తూ ఉంటారు कहते हैं 7 रोज टाइम नहीं क्या करे कोई कहते हैं दर्शन कराओ 7 రోజులు మాకు టైం లేదండి ఏం చేయాలి అందుకే రావట్లేదు అంటారంట అటువంటి వారి నాడి ముందే మనం పరిశీలిస్తే షార్ట్గా వాళ్ళకి కంప్లీట్ చేసేస్తాం సరే 7 రోజులు మీరు రాకపోతే 3 రోజులు రండి టైం ఇవ్వండి అందులో కంప్లీట్ చేస్తే నాడి తెలియాలి అలాగని కొంతమంది ఎలాబరేటెడ్గా తెలియాలి నాకు లేట్ అయినా పర్వాలేదు మంచిగా చెప్పండి అంటారు కొంతమంది అంటారు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి వచ్చి ఉంటారు మౌంట్ అబూ వస్తే మేము ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అన్ని చూపించేయండి అంటారంట రకరకాలు ఉంటారు బోలో పేలే ఆకర్ సమझो किसके पास आई हो परम पिता परमात्मा से तुम्हारा क्या संबंध है
మొట్టమొదట ఎవరికైనా ఇదే చెప్పండి, పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి? ఎవరి దగ్గరకు వచ్చారు, ముందు అది అర్థం చేసుకోండి, దర్శనం చేసుకుందరు కానీ అని చెప్పాలి కదా. వాళ్ళకైనా బాబా పరిచయం ఇవ్వాలి కదా. ब्रह्मा कुमार कुमारी तो तुम भी ठहरे ना, शिव बाबा के पोतरे से ब्रह्मा के बच्चे हो गए. మీరందరూ కూడా బ్రహ్మ కుమార్ కుమారిలే, మేమే కాదు. ఎందుకంటే లౌకికంలో కూడా బ్రహ్మే సృష్టించాడు మనల్ని, బ్రహ్మదేవుడు అని అనుకుంటారు కదా వాళ్ళు కూడా. బ్రహ్మ సంతానమే, కాకపోతే తేడా ఏంటంటే మేము అతని ఎదురుగా చేరుకున్నాము, మీరు ఇండైరెక్ట్ గా చేరుకోకుండా మీరు అలా అనుకుంటున్నారు బ్రహ్మ ద్వారా వచ్చిన సృష్టి అని చెప్పండి. కాబట్టి బ్రహ్మ సంతానం మనందరం అయినప్పుడు శివ బాబాకు మనమల్లు అయ్యాము. బాప స్వర్గ రచయిత జరుడు వరుస తీత హోగా, బాబా స్వర్గ రచయిత కాబట్టి తప్పకుండా స్వర్గ వారసత్వం ఇస్తారు కదా తాతయ్య అయిన శివ బాబా. రాజయోగ్ సిక్లత హోగా సమझाकर फिर लिखा देना चाहिए. తప్పకుండా ఈ వారసత్వం ఇవ్వడానికి రాజయోగం నేర్పిస్తారు కదా అతరొచ్చి యోగ్యులుగా తయారు చేయడానికి అని ఇలా వాళ్ళకి ఒప్పించండి, అర్థం చేయించి తర్వాత మీకు ఏం అర్థమైంది రాయండి అని రాయించండి అని చెప్తున్నారు బాబా. ఏక్ దిన్ మే భీ కోయి అచ్చా సమజ్ సక్తా హై, ऐसे తీకే నికలేంగే జో బహుత్ గైలప్ కరేంగే. ఒక రోజులో కూడా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, తయారైపోతారు ఒక రోజులో కూడా కొంతమంది. అలాంటి తీక్షణమైన పిల్లలు కూడా బాబా దగ్గర వస్తారంట. ఒక్క రోజులోనే 7 రోజుల కోర్సును చాలా గైలప్ చేసేసుకుంటారంట. అంత తప్పన ఉండే పిల్లలు కూడా ముందు ముందు వస్తారు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अमृत वेले वुड बाप को प्यार से याद कर आत्मा अभिमानी बनने की मेहनत करनी है. అమృత వేళ లేచి బాబాను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. యాద్ के बल से विकारों की कट उतारनी है. బాబా స్మృతి యొక్క బలం ద్వారా వికారాల యొక్క తుప్పు తొలగించుకోవాలి. అమృత వేళ లేచి బాబాను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఆత్మాభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. బాబా స్మృతి యొక్క బలం ద్వారా వికారాల యొక్క తుప్పు తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, घर गृहस्थ में रहते कमल फूल समान बनने का कोर्स उठाना है. గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారయ్యే కోర్సు నేర్చుకోవాలి. కోర్స్ అంటే 7 రోజుల కోర్స్ అని కాదు, చదువుని కోర్స్ అంటున్నారు బాబా. అంటే లౌకికంలో కూడా వాళ్ళు గృహస్థాన్ని సంభాళిస్తూ పిల్లలు ఇంటిని చదువులు చదువుకుంటూ ఉంటారు కదా మళ్ళీ. అలా ఏంటంటే ఇక్కడ బాబా మీరు గృహస్థంలో ఉంటూ కమల సమానంగా పవిత్రంగా ఉండేటటువంటి ఈ చదువు, ఈ కోర్స్ నేర్చుకోవాలి, చదువుకోవాలి. हर एक की रग अथवा लगन देखकर ज्ञान देना है. ప్రతి ఒక్కరి నాడి చూసి వాళ్ళలో ఉన్న తపనను చూసి జ్ఞానం ఇవ్వాలి. ఎంత తపన ఉంది వినడంలో అనేది. वरदान, शिक्षक बनने के साथ रहम दिल की भावना द्वारा क्षमा करने वाले मास्टर मर्सीफुल भव. శిక్షకులుగా తయారవడంతో పాటు దయా హృదయ భావన ద్వారా క్షమించేటటువంటి మాస్టర్ దయాహృదయులుగా కండి. శిక్షకులుగా అవడంతో పాటు దయాహృదయులుగా అయ్యే భావన ద్వారా క్షమించేటటువంటి మాస్టర్ మర్సిఫుల్ గా కండి. మాస్టర్ దయాహృదయులుగా కండి. सर्वे की दुआएं लेनी है तो शिक्षक बनने के साथ साथ మాస్టర్ మర్సిఫుల్ బను. అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే శిక్షకులు అవడంతో పాటు మాస్టర్ మర్సిఫుల్, మాస్టర్ దయా హృదయులుగా కండి, మాస్టర్ దయా సాగరులుగా కండి. रहम दिल बन क्षमा करो तो ये क्षमा करना ही शिक्षा देना हो जाएगा. దయా హృదయులే మీరు క్షమిస్తూ వెళ్ళిపోయినట్లయితే ఈ క్షమించడమే వాళ్ళకు ఒక శిక్షణగా తయారవుతుంది. सिर्फ शिक्षक नहीं बनना है, क्षमा करना है. इन संस्कारों से सबको दुआई दे सकेंगे. కేవలం శిక్షకులే మనం ఎప్పుడు శిక్షణ ఇచ్చేవారిగానే కాదు, కానీ క్షమించే వారిగా కూడా మనం తయారై ఉండాలి.
ఈ సంస్కారాల ద్వారానే మనలో ఇలాంటి సంస్కారాలు ధారణైనప్పుడే దయాహృదయులుగా ఉండడం, క్షమించేసి చూసి చూడనట్లు వదిలేయడం, క్షమించేయడం, అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వగలం. దీనివల్ల క్షమించే సంస్కారం ఎవరిలో ఉందో అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే ఆధారమూర్తులు కాగలరు వాళ్ళు. अभी से दुआएं देने के संस्कार पक्के करो तो आपके जड़ चित्रों से भी दुआएं लेते रहेंगे. ఇప్పటి నుండే ఇలా ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారం మీలో పక్కా చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జడమైన విగ్రహాల ఎదురుగా కూడా వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు భక్తులు అని చెప్తున్నారు బాబా. इसके लिए हर कदम श्रीमत प्रमाण चलते हुए दुआओं का खजाना भरपूर करो. దీనికోసం ప్రతి అడుగు కూడా శ్రీమత్ అనుసారమే నడుస్తూ ఆశీర్వాదాల యొక్క ఖజానా నింపుకుంటూ ఉండండి. स्लोगन, जिनकी झोली परमात्मा दुआओं से भरपूर है उनके पास माया आ नहीं सकती. ఎవరి జోలి అయితే పరమాత్మ ఆశీర్వాదాలతో నిండిపోయి ఉంటుందో వారి దగ్గర మాయ రాదు. ఎవరి దగ్గర అయితే పరమాత్మ ఆశీర్వాదాలతో జోలి నిండిపోతుందో వారి దగ్గర మాయ రాలేదు. 2 రోజుల నుండి బాబా ఆశీర్వాదాల కోసం ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం వినిపిస్తున్నారు, మనకి ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడు అసరి అవగుణాలు తొలగించుకొని ఈశ్వరీయ గుణాలు ధారణ చేసుకోవాలి. బాబా నుండి 21 జన్మల స్వరాజ్యాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా కర్తవ్యం ఏంటి, పిల్లల కర్తవ్యం కూడా అదే ఉండాలి. అది ఏంటంటే అందరికీ జ్ఞాన యోగాన్ని నేర్పించటం అనేది బాబా కర్తవ్యం. అదే పిల్లల కర్తవ్యం కూడా అవ్వాలి. పతితుల్ని పావనంగా తయారు చేయడం, ఈ ఆత్మిక సర్వీస్ చేయడం అనేది మీ కర్తవ్యం. ఎవరికైతే ఇది అర్థమైపోతుందో వాళ్ళు ఒకవేళ సంగమయుగంలో ఈ జన్మను వదిలి అంటే శరీరాలు వదిలి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినా మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ జ్ఞానంలో వచ్చేసి ఇదే సేవలో శ్రమ పడుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇలా రోజు రోజుకి మీ సేవ ఇంకా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అమృత వేళలో బాబాని ప్రేమగా జ్ఞాపకం చేసుకోవడం, ఇది ప్రాక్టీస్ చేయడం ప్రయత్నిస్తే ఆత్మాభిమాని అవ్వడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఆ టైంలో ఆత్మాభిమాని శ్రమ పడితే రోజంతా ఆటోమేటిక్గా నేచురల్గా ఆత్మాభిమాని స్థితిలో ఉండగలం. కర్మేంద్రియాలు మన వశంలో, మనస్సు బుద్ధి మన వశంలో నడుపుకోగలిగే శక్తి వచ్చినట్టు అనుభవం అవుతూ ఉంటుంది అమృత వేళ మనం అనుభవం చేస్తూ. బాబా స్మృతి ద్వారా వికారాలను తొలగించుకోవాలి. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారయ్యే ఈ కోర్స్, ఈ చదువుకోవాలి. ప్రతి ఒక్క నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. వాళ్ళలో ఎంత తపన ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. వచ్చేది ఏదో మంచిది అని తెలుసుకోవడానికి కానీ వాళ్ళకంతా వెళ్ళడం లేదు లోపలికి, ఎంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే మన వాచాశక్తి ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. సింపుల్గా షార్ట్గా ముగించి వదిలేయాలంతే. ఇంకేం చెప్తున్నారు? శిక్షకులు అవ్వడంతో పాటు దయా హృదయ భావన ద్వారా క్షమిస్తూ మాస్టర్ మర్సిఫుల్గా కండి. దీని ద్వారా సదాకాలానికి రియలైజ్ అయ్యే వాళ్ళు మారుతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనలో కూడా ఒక ఉన్నత సంస్కారం అనేది తయారవుతుంది క్షమించటం వలన. ఎంత ఉన్నత సంస్కారం అనేది తయారవుతుందంటే ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే స్టేజ్లో ఉండగలం మనం. వీళ్ళు ఎదురుగా వెళ్తే మాకు ఆశీర్వాదాలు దొరుకుతాయని ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా. కాబట్టి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారం పక్కా చేసుకుంటే మీ విగ్రహాలు ఎదురుగా కూడా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు భక్తులు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు? ఎవరి జోలి ఆశీర్వాదాలతో నిండిపోతుందో వారి దగ్గర మాయ రానే రాదు అంటున్నారు.
दया सिंधु आकर के अब ये धरा पर, दया सिंधु आकर के अब ये धरा पर, राजयोगी बना रहे महामंत्र देकर। ओम शांति का नारा गूंजे विश्व सारा, ओम शांति से होगा जग में उजियारा। ओम शांति का नारा गूंजे विश्व सारा, ओम शांति से होगा जग में उजियारा। आओ सुर में सुर मिलाए मिलके दिल से गाए, आओ सुर में सुर मिलाए मिलके दिल से गाए, मिलके दिल से गाए। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति।